కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. ప్రార్థన చేసుకున్న ప్రభు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖనాన్ని ధ్యానించి నీ బిడ్డలకు వివరించే అంత జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఆయన ఏమంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడనవుతాను అంటున్నాడు. మరి రక్షించబడిన నువ్వేమవుతావు? నువ్వేమనాలి? నేనైతే దేవుని విషయమై ఏం చేయగలవో చెప్పే విషయంలో ఎవరు లేరు. రక్షణ పొందాం అంత మటుకే, మిగతా విషయాలలో మనకు సంబంధం లేదు. మనం ప్రార్థన చేసుకోవటం, మనకు అవసరాలు దేవుని సన్నిధిలో చెప్పుకోవటం, దేవుణ్ణి మనం అడగాల్సిన అడుక్కోవటం, ఇచ్చాడా సంతోషించటం, ఇవ్వకపోతే సణుక్కోవటం, కొనుక్కోవటం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా చేశారో ఈనాడు కూడా రక్షించబడిన బిడ్డలు నేనైతే దేవుని విషయం ఏం చేయగలనో చెప్పబడే పరిస్థితిలో లేరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. చాలామంది అనుకుంటుంటారు, రక్షణ పొందిన వారిని చూసి, వారి దేవుని మందిరానికి వెళ్ళి వస్తుం చూసి, చూడండి వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారో, అదే నేనైతేనా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకో రకంగా ఉంటాను, నేనైతేనా పాపం జోలికి వెళ్ళను, నేనైతేనా ఇతరులను దూషించను, నేనైతే ఇతరులను ప్రేమిస్తానే కానీ ఇలాగున నేను ఉండను అని అంటుంటాడు ఎవరు అవిశ్వాసి. నీవు దేవుని విషయమై జీవించు నిమిత్తం నేనైతే ఏమి చేయగలవో ఏమి చేస్తావో చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. మనం ఏం చేయాలి? నేనైతే దేవుని తెలుసుకున్నాను, నేనైతే అనే విషయంలో ఒక 7 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు నేను చచ్చిన వాడిని అయి ఉంటాను ధర్మశాస్త్ర విషయంలో అని అన్నాడు కదా. మొదటిగా కీర్తనకారుడు అంటాడు, దావీదు అంటాడు 13వ కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. ఏం చేస్తున్నాడంటే ఆయన? నేనైతే నీ కృపయందు ఏం చేస్తున్నాడంటే ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు. అంత ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? నేనైతే దేవుని కృప విషయంలో నమ్మిక కలిగి ఉంటున్నాను. నేనైతే అనగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. నేనైతే అనే తీర్మానంతో దేవుని సన్నిధికి రావాలి. ఆనాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ నేనైతే ఎలాగున ధర్మశాస్త్ర విషయంలో జీవించు నిమిత్తం, దేవుని విషయమై జీవించు నిమిత్తం నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినై ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉంటున్నాను. నమ్మిక కలిగి ఉంటున్నావా? అంత ధైర్యముగా దావీదు చెప్పగలిగినంత ధైర్యముగా, అపోస్తలుడైన పౌలు చెప్పగలిగినంత ధైర్యముగా
నేనైతే అనగలిగే స్థితిలో నువ్వు ఉన్నావో లేదు ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకోమని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. హల్లెలూయా. ఆయన హృదయము నమ్మిక ఉంచి హర్షించుచున్నదట. మరి నేనైతే దేవుని యందు ఏం కలిగి ఉన్నావో నిన్ను నువ్వు చెప్పుకోగలిగే స్థితిలో ఈ రాత్రి నువ్వు ఉండాలి. మూడవది చూడండి, రెండవది చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. దావీదు గారే అంటా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనస్పూర్వకముగా చేయించున్నాను. ఏం కలిగి ఉన్నాడంట? యథార్థ హృదయము కలిగిన వాడై ఉన్నాడు. పౌలు గారేమో కృపయందు నమ్మిక ఉంచున్నాడు, ఈయనేమో యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్పూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకంగా ఇచ్చుచు సంతోషించుచున్నారు. హృదయపూర్వకముగా యథార్థముగా దేవునికి మనస్పూర్వకంగా దేవుని మందిర నిర్మాణము కొరకు ఆయన సమకూరుతూ ఉన్నాడు. నేనైతే యథార్థ హృదయము గలవాడునై. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ధైర్యముగా నీవు నేను కూడా చెప్పగలిగేటట్టు ఉండాలి. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఉన్నా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, యథార్థ హృదయం గలవాడనై ఉన్నాను. ఎందుకంటే నీవు హృదయ పరిశీలన చేసే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము నేనైతే దేవుని మందిరములో ఎలాగుండాలి చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళారు. ఆషారాదేవి ప్రవక్తలేమో 400 మంది, బయలు ప్రవక్తలేమో 450 మంది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 950 మంది ఆపోజిట్లో ఉన్నారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఎవరో దైవజనుడైన ఏలియా గారు ఒక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, అబ్బాయి మీరు ఎంత మట్టుకు 2 తలంపుల మీద ఉంటారు? మీరు కొలిచే దేవుడైతే దేవుడని ఉండండి, లేదంటే మానేయండి. 2 తలంపుల మధ్య ఉంది. ఈరోజు మనం తెలుసుకుందాం రండి అని. ఆ 950 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, ఈయన ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఉండి అక్కడున్న కందకాన్ని తవ్వి బలిపీఠం చుట్టూ నీళ్లు పోసి కట్టెలు పేర్చి 2 ఎద్దులను వధించి దాని మీద పెట్టి నిప్పు లేకుండా మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడు వచ్చి దాన్ని దహించి వేస్తే మీ దేవుడని ఒప్పుకుంటా, లేదు నేను కొలిచే దేవుడు ఆ కట్టెలను ఆ బలిపశువును బలిపీఠం మీద ఉన్న బలిపశువును దహించి వేస్తే దేవుడని ఒప్పుకోండి అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. ఈయన ఏమంటున్నాడు? నేనైతే ఏం చేస్తాడంటే, ఈయన యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ఛాలెంజ్తో కూడిన ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒకే వ్యక్తి 950 మంది మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. మీ దేవుడు మీరు నిరూపించుకోండి, మీకు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టైం ఇస్తున్నా. బయలా రా 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 అని కేకలేశారు.
పొద్దున్నుంచి కేకలేసినా ఉలుకులేదు పలుకులేదు. ఈయన దేవుని నామంలో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి దహించి వేసింది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈయన? నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఉన్నాను. నేనైతే నా దేవుని బట్టి ప్రార్థన చేస్తా. ఒక కార్యాన్ని మనం తలపెట్టేటప్పుడు ఆ కార్యము నేనైతే నా దేవుని పేరట ఆ కార్యాన్ని తలపెడుతున్నానని ధైర్యము నిశ్చయత నీలో కలిగి ఉంటే దేవుడు తప్పక ఆ కార్యాన్ని జరిగించి తీరుతాడు. హల్లెలూయా. చూడండి, తర్వాత కీర్తనకారుడు 52వ కీర్తన 8వ వచనం, 52:8, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఏమై ఉంటాడంటే ఈయన? ఏమంటే నేను ఇశ్రాయేలు యోధా ప్రజలకు నాయకుడినై ఉంటా, రాజునై ఉంటా, ఈ దేశ ప్రజలందరినీ ఏళ్తానని చెప్పట్లేదు ఆయన. ఏమంటున్నాడు? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలు పడి ఉంటాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నువ్వేం కోరుకుంటున్నావు? వచ్చి నువ్వు అనగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీ మందిరములో నేను పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి, నా పిల్లలు నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి, నేనేమో నీ మందిరంలో ఒలీవ మొక్క వలె ఉండాలి అని ప్రార్థించగలుగుతున్నావా? నేనైతే అనే పరిస్థితిలో లేవు. నాకు కావాల్సింది అడుగుతున్నావు. నాకు అదివు ఇదివు 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 అని దేవుని శోధిస్తున్నావే తప్ప దేవుని పక్షంగా నువ్వు జీవించటానికి ఏమి కలిగి ఉన్నావో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచ, నేనైతే యథార్థవంతులుంటాయి, నేనైతే నా దేవుని బట్టి ప్రార్థన చేస్తా, నేనైతే నా దేవుని మందిరంలో ఒలీవ మొక్కలుగా ఉంటానని చెప్పగలిగే క్రైస్తవుడు ఈనాడు లేడు. దేవుని సన్నిధికి వచ్చి ఏదో మామకాభృతంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటమే కానీ నా దేవుని పక్షంగా నేనైతే ఆయన కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నాను అనగలుగుతున్నాడా? లేదు. నాకు కావలసిన అడుగుతామే, నాకు అయ్యా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగక ముందే అక్కర్లేరిగిన దేవుడు నీకేం కావాలో నీకు తెలుసు. నీ బిడ్డల కోసం మేలును దాచించిన దేవుడు. ఆయన ఎందు భయభక్తులు గలవారికి దాచించిన మేలు ఎంతో గొప్పదని చెప్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి నీవు నేనైతే అనగలిగే పరిస్థితిలో నా దేవుని నామమున నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటా, నా దేవుని మందిరములో నేను ప్రార్థిస్తాను నా దేవుని నామాన్ని బట్టి అని అనగలిగే పరిస్థితులు మనం లేవు. తర్వాత చూడండి, కీర్తనకారుడు అంటాడు 75వ కీర్తన 9వ వచనం, నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించడం. నిత్యము కీర్తి లేదు, ఆయన కీర్తించటం లేదు, నిత్యం ఆయన స్తుతించటం లేదు, ఆయన ప్రచురించటం లేదు. నిత్యము నీకు కలిగి ఉన్న శోధనలను బట్టి, నీకు కలిగి ఉన్న మరి ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి బాధపడటమే తప్ప ఆయన స్తుతించటం లేదు, ఆయన్ని కీర్తించటం లేదు, ఆయన్ని ప్రచురించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది చేస్తాడు. మనం కీర్తించం, నిత్యం ఆయన్ని స్తుతించం, ఆయన్ని కీర్తిని ప్రచురము చెయ్యం. దేవుడు ఏమంటున్నాడు? నేనైతే నువ్వు అవి చెయ్యరా బాబు, నేనైతే నిత్యము, ఎప్పుడంట? నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తా. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున నువ్వు దేవుని సన్నిధిలో అనగలిగితే నేనైతే నిత్యము కీర్తిస్తా, స్తుతిస్తా, ఆయన గణపరుస్తా, ప్రచురం చేస్తా అని నువ్వు అనగలిగితే, నా దేవుడు నా గురించి ఎంత ప్రయాసపడుతున్నాడు. ఏ కుమారుడైనా ప్రయాసపడితే తండ్రి చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రయాసకు తగిన ఫలితాన్ని ఇస్తాడు, 2 అంతల ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనం చేయవలసింది చేయాలి. చూడండి, తర్వాత కీర్తనకారుడు 17వ కీర్తన
15వ వచనం, నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసేదను. ఏం చేస్తాడంట? ఎవరు చూస్తాడు ఆయన ముఖ దర్శనం? నీతి కలిగిన వారు. నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసేదను, మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఏంటి ఆయనకు ఉన్న ఆశ? ఆయన ముఖ దర్శనం చేయటం. మరి నీకేముంది ఆశ? నేనైతే నా దేవుని ఇది కోరుకుంటా, నేనైతే నా దేవుని అది కోరుకుంటా, నేనైతే నాకు ఇది కావాలని తండ్రిని అడుగుతానది కాదు అక్కడ. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ. ఆయనకున్న ఆశ ఏంటంట? ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలి. మరి నీకు ఏం ఆశ ఉంది? మనకేం ఆశ ఉంది చెప్పండి? లోకాశల్లో ఉన్నాం మనం, లోకాశల్లో ఉన్నాం. అందుకని ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో కొట్టుమెట్టాడుతూ ఉన్నాం. ఈ తుచ్చమైన జీవితం ఏంటి? నేనైతే ఒక ఆయన అంటున్నాడు, ఒక పిల్లోడు అన్నాడు, నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఆడేమో రక్షణ పొందుకోలేదు, ఆడేమో దేవుణ్ణి అనుసరించే వ్యక్తి కాదు, తన ఇష్టానుసారంగా నడిచేవాడు. ఆయన అంటాడు, నేనైతే ప్రార్థన చేశాను, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. నేను ప్రార్థన చేశా, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ప్రార్థన చేశా, నాకు మంచి భార్యని ఇచ్చాడు. నేను కానీ ప్రార్థన చేస్తే ఏదైనా నాకు ఇస్తాడు, కానీ నేను దానికోసం చేయట్లేదు అన్నాడు. తనలో ఎంత హృదయ గర్వం ఉందో ఆలోచించండి. దేని గురించి ఆశపడుతున్నాడు ఆయన? ఇహలోకపరమైన ఆశ. నేను కానీ అది కావాలని నేను కోరుకుంటే దేవుడు 5 నిమిషాల్లో నాకు ఇస్తాడు, కానీ నేనైతే నేను ప్రార్థన చేస్తే, నేను కానీ అది చేస్తే అని అంటున్నాడు. సరే అనుకున్న, దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనలో అంత పవర్ ఉందేమోలే. అది కాదు దేవుడు కోరుకునేది. చూడండి ఏమంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారమ్మా? డబ్బున్నోడా, ఉద్యోగం ఉన్నవాడా, అంతస్తులు ఉన్నవాడా, ఫ్లాట్లు ఉన్నవాడా, పొలాలు ఉన్నవాడా, ఆస్తిపాస్తులు ఉన్నవాడా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడా? నీతి కలిగిన వాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను, ఆ ఆశ కలిగిన వాడు. నేనైతే నా దేవుని ముఖ దర్శనం చూడగోరుచున్నాను. హల్లెలూయా. చివరిగా చూడండి, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదనేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, ఏంటంట, ఇలాగ ఎవడన్నా దేవుని సన్నిధికి వచ్చి ఈ యొక్క విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు చరిత్రలో చూపించండి. ఏ దేవుని రక్షణలో కొనసాగే వ్యక్తి అయినా, ఏ దేవుని సేవకుడైనా, ఎవరైనా సరే ఇలాగ అనగలుగుతున్నారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా, యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి, విశ్వాసి ఇలాగ చెప్పాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారా బాబు? ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ అలాగున్నాయి. అదిగో అక్కడికి వెళ్తుంటే వాళ్ళు కొడుతున్నారు. బైబిల్ పట్టుకుని వెళ్తే నీకు ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేస్తామంటున్నారు. ఎవడన్నా రద్దు చేసుకుంటే చేసుకో అంటున్నాడా? అంట్లా. మాకు దేవుడిని నమ్ముకుంటే ఎస్సీ ఎలాగ రద్దు చేస్తారు మీరు అని అంటున్నారు. కానీ చేసుకోపో, నా దేవుడు ఉన్నాడు. బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పటానికే కానీ అనుసరించడానికి ఎవడు ముందుకు రాట్లా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, నాకు తోడై ఉన్నది దేవుని కృపే అంటున్నాడు. కానీ నేనేమై ఉన్నానో ఎస్సీని అయి ఉన్నాను, నాకు తోడై ఉన్నది ఎస్సీ సర్టిఫికేట్ అన్నాడా?
అంత నిశ్చయతగా లేనప్పుడు క్రైస్తవంలోకి ఎందుకు రావాలి చెప్పండి? అన్నీ వదులుకొని రావాలి. ఏమంటున్నాడు ఆయన? నేను దేవుని విషయమై జీవించే నిమిత్తము సచ్చినవాడినై ఉంటాననేమో వాక్యం చెబుతూ ఉంది. దేవుడు మనకి ఇచ్చాడు, తీసుకో, తప్పులేదు దాంట్లో. దేవుడు మనకు అనుగ్రహించాడు, తప్పులేదు దాంట్లో. దాన్ని ప్రభుత్వం దోచేసుకోవాలనుకుంటుంది. మన పుట్టుకతో ఎస్సీ కులంలో పుట్టాం, దేవుని నమ్ముకున్నంత మాత్రం కులం పోదుగా. క్రైస్తవులోనికి వచ్చినంత మాత్రం చేత పోదు. మనల్ని ఏమంటారు? ఎస్సీలేనా అంటారు. క్రైస్తవంలోకి వెళ్ళినా అదే అంటారు, దేంట్లోకి వెళ్ళినా అదే అంటారు. అది పోనప్పుడు దీన్ని తీసేయటం ఎందుకు ప్రభుత్వం? కాకపోతే ఏంటంటే వ్యతిరేకత రావటం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేనైతే దేవుని విషయమై చనిపోతాను. రెండవది ఏమంటున్నాడు దావీదు? నీ కృప యందు నేను నమ్మిక ఉంచుతాను నేనైతే. అలాగే దావీదు ఏమంటున్నాడు? నేనైతే యథార్థ హృదయం గలవాడినే ఉంటాను. అలాగనే మన ఏలియా గారు ఏమంటున్నాడు? ప్రవక్త అయిన ఏలియా, నేనైతే నా దేవుని నిమిత్తము ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతం చేస్తాడు, నేనైతే అంటున్నాడు అంతే. తర్వాత ఏమంటున్నాడు? కీర్తనకారుడు దావీదు, దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె నేను ఉంటాను. నేనైతే నిత్యం ఆయన సన్నిధిని ఉంటా, ప్రచురం చేస్తా, ఆయన స్తుతిస్తా, కీర్తిస్తాను, నిత్యము ఆయన సన్నిధిలో నేను ఉంటా. నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనము చేస్తాను. అలాగనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఒరే బాబు, అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారనుకుంటున్నావేమో, వాళ్ళు బంధించినా సరే కాక చనిపోవటకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగ నువ్వు అనగలిగితే ప్రభువులో అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు, ఆయన ముఖదర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. అలాంటి క్రైస్తవులను దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నేనైతే నాకు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఆయన సన్నిధిలో నేను ఒలీవ మొక్క వలె ఉంటా, ఆయన కృపయందు నమ్మిక ఉంచుతా, యథార్థ హృదయం గలవాడినై ఉంటా, నీతి గలవాడిని ఆయన ముఖదర్శనం చేస్తా, ఆయన కొరకు ఆయన విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినై ఉంటాను, యథార్థ హృదయం గలవాడినై ఉంటా, నా దేవుని విషయంలో నేను ప్రార్థన చేయగలిగేటట్టుగా ఉంటా అని ధైర్యముగా చెప్పగలిగిన క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగున మనముండి దేవుని ముఖదర్శనము చేయుదుముగాక.